పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు ఐకమత్యంగా ఉండి హక్కులు సాధించుకుందామని రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో ఉండి చనిపోయిన కార్మికుల ఉద్యోగాల్ని వారి కుటుంబాలకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసే పారిశుద్ధ్య పనుల్లో వయసు పైబడిన వారికి కూడా మినహాయింపు ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలన్నారు. అనంతరం ఏఐటీయూసీ దాదాపు 20 మంది మున్సిపల్ కార్మికులు సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లో చేరగా ఆయన కండువాతో ఆహ్వానించారు. వేములవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సరిపల్లి నరేష్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మోసం రమేష్, ప్రధాన కార్యదర్శి దుబ్బల లచ్చయ్య, సుంకపాక పరశురాములు, మమత, రాధా, శంకరవ్వ, గాజుల వజ్రమ్మ, గాజుల దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటి అనుబంధం వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మరి అనేక విషయాలు గతంలో జరిగిన విషయాలన్నీ చర్చించుకొని మళ్ళీ రాబోయే దానికి చర్చించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానంతరం మరి గతంలో కొంతమంది కార్మికులు కొందరి మాటలు విని మరి కొందరు కార్మికులు వేరే సంఘంలోకి పోయిండ్రి. మరి ఆ కార్మికులందరూ మరి సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్మికులు మళ్ళీ సిఐటియులకు మాతృ సంస్థలోకి చేరడం జరిగింది. వారిని సోదరంగా ఆహ్వానించి మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం అందరం కలిసి పోరాడదామని నిర్ణయించుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మోసం రమేష్ గారు వచ్చి కార్మికులందరినీ సాదరంగా యూనియన్లోకి ఆహ్వానించడం జరిగింది. మున్సిపల్ కార్మికులు కొంతమంది గతంలో మరి వేరే యూనియన్లో వెళ్ళడం జరిగింది ఏఐటీసీకి. మళ్ళీ తిరిగి మన మాతృ సంస్థ అయినటువంటి సిఐటికి రావడం చాలా సంతోషకరం. మరి ఇక్కడ మేము వేములవాడ మున్సిపల్ కార్మికులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐక్యంగా ఒక సంఘంలో ఉండి రాబోయే కాలంలో మరి అన్ని సమస్యల గురించి పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం జరుగుతాయి. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి, ఒకే సంఘం కింద ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంత వేరే మనుషులు చాలా రకాల కార్మికులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అసలు వాళ్ళ నా మాటలు నమ్మవద్దు. కాబట్టి మరి ఈరోజు చూసినట్టయితే మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మున్సిపల్ కార్మికులు వయసు పైబడి వృద్ధాప్యంలో మరి రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించకుండా ప్రభుత్వం మరి చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉంది. మరి గతంలో ఆ కుటుంబాల రిటైర్మెంట్ అయిన వాళ్ళ స్థానంలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ అవకాశం కల్పిస్తున్నటువంటి సందర్భం ఉండే. కానీ ఇప్పుడు అది తీసివేయడం జరిగింది. ఈ ప్రక్రియతోటి మరి రిటైర్మెంట్ అయిన కార్మికులను మరి వారి స్థానంలో కొత్త వారు తీసుకుపోవడం వల్ల ఇక్కడ స్థానికుల కార్మికుల మీద పనిభారం పెరుగుతూ ఉంది. మరి ఈ సమస్యలు అనేకం ఉన్నాయి. అట్లాగే కనీస వేతనం అమలు చేస్తలేదు. పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. మరి రాబోయే కాలంలో ఈ కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన స్థానంలో మన కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ఈ నెల 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు వేములవాడ నుండి పెద్ద ఎత్తున సంఖ్యలో వెళ్ళి ఆ ధర్నాను విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తాం. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది వ్యక్తులు చెప్పడం వల్ల గత సంవత్సరాల కాలం ముందు ఉన్న ఈ సంఘంలో ఉన్న కొంతమంది వేరే సంఘానికి వెళ్ళడం జరిగింది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత మనం కలిసి అడగడం జరిగింది, కారణాలు తెలుసుకోవడం జరిగింది. మీకు ఎలాంటి సమస్య అయినా మనం పరిష్కరిస్తాం, అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామని చెప్తే మళ్ళీ వాళ్ళు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.